రీక్యాప్ లాగా పాతది చెప్తున్నాం. ప్రకటన 4వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే లాస్ట్ టైం చెప్పిన మెసేజ్ అనమాట. ప్రకటన 4వ అధ్యాయము 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. అయితే ఈరోజు థర్డ్ కూడా చెప్పడానికి ట్రై చేస్తా టైం ఉంటే. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం ప్రకటన 4వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనమును వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అయితే మనము లాస్ట్ టైం చెప్పుకున్నట్లు ఎవరైతే దానికంటే ముందు వచనాలు కూడా చూస్తే దేవుని యొక్క మాట, ఆయన యొక్క స్వరము ఎట్లా ఉంటదంట, బూరధ్వని వలె మాట్లాడుతారంట దేవుడు మనతో. సో బూరధ్వని ఎట్లా ఉంటుందో అది మనము వింటూ వచ్చాము. అయితే ఎవరికైతే ఆ మాటలు వినబడతాయో వాళ్ళు ఎట్లుండాలంట, ఎక్కి అక్కడ నుంచి లేచి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసినవి నీకు కనపరిచెదను. ఏదైతే మనము చేస్తుంటామో, ఏదైతే పనిలో మనం ఉంటామో అది విడిచిపెట్టి మనము ఎక్కిపోతే అక్కడ కొత్తవన్నీ చూస్తామంట. దేవుడు కొత్తగా జరగవలసిన వాటిని కనపరుస్తా వస్తా ఉంటారంట. సో అట్లాంటివి మనము కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇక్కడ యోహాన్ గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎక్కి వెళ్ళినాక కొత్తవన్నీ చూస్తూ ఏం చూస్తున్నాడు అంటే, ఒక సింహాసనాన్ని వేయబడి ఉండడం చూసినాడు. అక్కడికి వెళ్ళటం ఎట్లా వెళ్ళినాడంట, ఆత్మవశుడై అయిపోయినాడంట. ఆత్మవశుడు అవ్వటం అనేది కూడా మనము లాస్ట్ టైం చెప్పుకున్నాము. ఆత్మవశుడు అయినప్పుడు ఎట్లా ఉంటాము అంటే, మొత్తానికి పూర్తిగా మనము దేవునికి సరెండర్ చేసుకుంటాం. ఒకటి కాదు, మన హృదయం ఒకటే కాదు, మన కళ్ళు ఒకటే కాదు, పూర్తిగా మన యొక్క శరీరం అంతా దేవునికి సరెండర్ చేసుకుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే, మన యొక్క శరీరం ద్వారా ఆయనని మహిమపరుస్తాం. ఈయనే నిజమైన రక్షకుడు, మన శరీరం ప్రతి ఒక్క అవయవం ద్వారా ఆయనకి మహిమపరచడానికి ఉండాల. మన మనము దేవుని మహిమపరచాలి. మంచి చూపుని చూస్తూ ఆయన యొక్క ఏదైతే మనం చేస్తుంటామో అది ఆయనకి మహిమకరంగా మన యొక్క శరీరము ఉండటానికి. థర్డ్ థింగ్ ఏంటంటే, ప్రార్థన, మనం చేసే ప్రార్థన సమయము ఎట్లుండాలంట, దేవునికి ఇష్టకరమైన సమయంలో, లేకపోతే ఆయనకి అనుకూలంగా మనం ఎక్కువ దేవునిలో మాట్లాడుతూ గాని అట్లా ఉంటే ఏం చేస్తుందంట, ఆత్మ విజ్ఞాపన చేస్తుందంట మన కోసము. సో మన శరీరం ఎప్పుడైతే అలసిపోయి లేకపోతే అనారోగ్య పరిస్థితులలో ఉంటుందో అప్పుడు మన ఆత్మనే మనకి విజ్ఞాపన చేస్తుందంట. సో మన సమయం ఎప్పుడు దేవునికి ఎక్కువగా ఇస్తే ఆ సమయాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఇట్లాగో ఆత్మవశులుగా చేస్తారు. సో అదైన తర్వాత మనము నెక్స్ట్ విషయంలోకి చేస్తున్నాం. అక్కడ ఏం చెప్తున్నాడంట, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. పరలోకంలో ఒక సింహాసనం, మనకు భూలోకంలో కూడా చాలా సింహాసనాలు ఉంటాయి. ఇక్కడ భూలోకంలో ఉన్న సింహాసనం ఒకటి చూపిస్తాను. ఎట్లా ఉంటది ఆ సింహాసనం అంటే, యెషయా 6వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, ఇక్కడ ఉజ్జియా చనిపోయిన తర్వాత సింహాసనం ఖాళీ అయిపోయింది. తర్వాత అంటే నార్మల్ గా సింహాసనం ఎట్లా వస్తుంది అంటే, రాజులు వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఎవరో ఒకరు చనిపోతే మిగతా ఇంకొకరు ఉంటారు కదా, ఇద్దరు డిఫెండ్ చేసినప్పుడు ఒకరే మిగిలిపోతారు, ఇంకొకరు ఏం చేస్తారు, ఆ సింహాసనాన్ని అధిష్ఠించుకుంటారు. సో అట్లా ఎవరు చనిపోతారో ఆ సింహాసనం ఇంకొకరు తీసుకుంటారు. సో అట్లా మారుతూ వస్తారు, కొన్ని టైమ్స్ ఖాళీ అయిపోయి ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితులలో భూలోకంలో ఉన్న సింహాసనం అట్లుంటదంట. సో ఇక్కడ ఉన్న సింహాసనం ఎట్లుంటదంట, ఇక్కడ చెప్తూ వచ్చారు ఏంటంటే, 4వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఒక్కడు మాత్రమే ఆసీనుడై ఉన్నాడంట. అది ఇప్పటికి కాదు, ఎప్పటికి కాదు, ఎప్పుడు కూడా ఒకరు మాత్రమే ఆ యొక్క సింహాసనానికి ఆసీనుడై ఉంటారు. మన భూలోకంలో చూస్తే అది పరలోకంలో. ఇక్కడ యోహాన్ గారు చెప్తున్న సింహాసనం ఏంటి అంటే, ఎక్కడ అంటే పరలోకంలో. ఎప్పుడు ఆయన
ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆ పరలోకంలో చూస్తున్నప్పుడు ఆయనకి ఒక సింహాసనం కనిపించింది. ఆ సింహాసనానికి ఒకరే ఆసీనుడై ఉన్నాడు అని చెప్తున్నారు. భూలోకంలో చూస్తే ఒకరు కాకపోతే ఇంకొకరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్ అట్లా సింహాసనాన్ని అధిష్ఠించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఒకరే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆయన అసలు ఏంటిది ఆ సింహాసనం, అసలు ఏం చెప్తుంది దాని గురించి అంటే 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. 24 మళ్ళీ సింహాసనాలు ఉన్నాయంట. ఈ సింహాసనముల లందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని ఉన్న వారై కూర్చుండిరి. సో ఆ ఏమైతే 24 సింహాసనాలు ఉన్నాయో ఆ సింహాసనాల మీద ప్రతి ఒక్క అంటే 24 మంది పెద్దలు సువర్ణ కిరీటములు పెట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చోన్నారంట. ఏముంది ఆ సింహాసనం అంటే ఈ 24 కాదు, 24 కంటే దానికంటే పెద్ద సింహాసనం ఒకటి ఉంది. అది ఎవరు అధిష్ఠించుకున్నారంటే యేసుక్రీస్తు. దానికి ఒక్కడు ఆసీనుడై ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కింద 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ సింహాసనాల మీద పెద్దవాళ్ళు సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చున్నారంట. 4వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, ఆ 24 పెద్దల సింహాసనం నందు ఆసీనుడై ఉండు వారి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ 24 మంది వాళ్ళ కిరీటాలు తీసి ఆయన పాదాల మీద పడి మమ్మల్ని ఏం చెప్తున్నారు ఇక్కడ 10th verse లో చూసుకుంటే, సాగిలపడి యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేస్తున్నారంట. ఆ 24 సింహాసనాల మీద కూర్చున్న వారు వాళ్ళ కిరీటం, వాళ్ళ సువర్ణ కిరీటంలు తీసి ఆయన పాదాల మీద పెట్టి చేస్తున్నారంట. అంటే ఆయన యొక్క సింహాసనానికి ఆయనకి ఒక అధికారం ఉంది. సో అది ఆ యొక్క అధికారం ఎట్లా ఉందంట, స్థిరమైన సింహాసనం, స్థిరమైన అధికారం. సో అట్లాంటి స్థిరమైన అధికారము అంటే, అసలు స్థిరమైన అధికారం అంటే ఏంటి? మనం భూలోకంలో చూస్తుంటే మారిపోతున్నారు రాజులు, మారి పరిపాలిస్తున్నారు. ఒకరు చనిపోతే ఇంకొకరు చనిపోతే ఇంకొకరు, అట్లా మారుతున్న సింహాసనం, స్థిరంగా లేని సింహాసనంలో మనము భూలోకంలో ఉన్నాం. అట్లా కాకుండా స్థిరమైన సింహాసనం అంట ఆయనది. కీర్తనలు 103:19 చూసుకుంటే, కీర్తనలు 103:19 చూసుకుంటే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. సో ఆయన సింహాసనం ఎట్లుందంట, స్థిరపరిచి ఉన్నాడు, స్థిరంగా ఉందంట. అంటే కదల్చడం లేదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఏం జరిగినా ఆయన సింహాసనం ఎట్లుందో స్థిరంగా ఉంది. దేనికి ఎట్లా ఏంది అంటే అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది. సో ఆ సింహాసనం ఎట్లుందంట, స్థిరమైన సింహాసనం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సింహాసనం నుంచి లేసే అంత సింహాసనాన్ని రీప్లేస్ చేసే అంత స్టామినా, అంత క్యాలిబర్ ఎవరికి లేదు, ఆయనకు మాత్రమే. సో ఆ సింహాసనము కదల్చకుండా స్థిరంగా ఉందంట. సో అటువంటి సింహాసనం మీద ఉన్నారు. సో అన్నిటి మీద అధికారము అంటే ఎన్నిటి మీద, దేన్ల మీద అధికారము అంటే, ఒకసారి 135వ కీర్తన 6వ వచనం చూసుకుంటే, 135 6వ వచనం చూసుకుంటే, ఆకాశమందును భూమి ఎందును సముద్రంలో ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు. సో మొత్తం ఆకాశం, భూమికి, సముద్రాల మీద, మహాసముద్రాల మీద, అంతటి మీద ఆయనకి అధికారం ఉంది. సో దేన్ల మీద అధికారం ఉంది? స్థిరమైన సింహాసనం అంటున్నాము. ఆ సింహాసనానికి అధికారం ఉంది ఒకటి. ఆ అధికారం దేన్ల మీద ఉంది అంటే, ప్రతి స్థలం మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, మహాసముద్రంలో మీద, సముద్రాల మీద, అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది. సో వాటన్నిటి మీదనేనా, మనుషుల మీద అధికారం లేదా అంటే, ఒకసారి చూసుకుందాం. యోబు 1వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటే, యోబు 1వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటే, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశము ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. సో యోబు గారి మీద ఇక్కడ ప్రయత్నం చేసింది సైతాను. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈతని మీద నాకు అధికారం ఉంది. సో కొంచెం లిమిట్స్ పెడుతున్నా, మరణం, అతనికి ఏ హాని కలగకుండా చేసే వరకు నీకు బౌండరీస్ ఇస్తున్నా, ఆ బౌండరీస్ లోనే నువ్వు ఉండు.
నువ్వు ఏదైనా అతనికి హానికరమైంది ఏదైనా జరిగితే మాత్రం ఉండవు. ఏ హాని జరగకుండా నువ్వు ఎన్ని శోధనలు పెట్టుకుంటావో శోధనలు పెట్టుకో అంటే రెడీగా వెంటనే వెళ్ళిపోయిందంటే యెహోవా సన్నిధి నుండి వెంటనే ఆ సాతాను వెళ్ళిపోయింది. ఏంటిది అంటే ఆయనకు శోధనలు పెట్టడానికి. సో సాతాన్ల మీద కూడా అధికారం ఉంది. ఒక అంటే ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక మనిషి అంటే మనమందరం దేవుని కంట్రోల్లో ఉన్నాం కాబట్టి ఏది వచ్చి మన దగ్గరికి రావటానికి దేని దగ్గరికి మనం పోవడానికి మనకి ఏ ఆప్షన్ లేదు. ఆయననే అనుమతిస్తాడు, ఆయననే దానికి ఆప్షన్ ఇస్తాడు. మనకు శోధనలు రావాలన్నా ఆయనకే ఆప్షన్ ఉంటది. మనం శోధనలు పడాలన్నా లేకపోతే దానిని జయించుకోవాలన్నా అన్నిటి మీద ఆయనకి మాత్రమే అధికారం ఉంటది. సో ఆ యొక్క సింహాసనానికి అంత అధికారం ఉంటది. ఇంకోటి చూసుకుంటే కీర్తన 31:15 చూసుకుంటే, కీర్తన 31:15 చూసుకున్నాం ఒకసారి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. మన కాలగతులు అంటే మన టైం, మనం ఏ టైంలో ఏ పనులు చేస్తామో అన్ని కూడా ఆయన యొక్క అధికారంలోనే ఉంటది. సో ఆయన యొక్క సింహాసనం ఎట్లుంటది అంటే స్థిరమైన సింహాసనం. ఆ సింహాసనానికి అధికారం ఉంటది. ఆ అధికారం ఎట్లా ఉంటదంటే దీన్ల మీద ఉంటది ఆ అధికారం అంటే అన్నిటి మీద, ఆకాశం మీద, భూమి మీద, సముద్రం మీద, మహాసముద్రం మీద, మనుషుల మీద, లాస్ట్ కి మన యొక్క టైంలో కూడా ఒక సెకండ్లలో కూడా ఆయనకి అధికారం ఉంటది. సో అట్లాంటి అధికారం కింద మనము ఉన్నాం. ఆ అధికారంలో మనం ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మనము దేవుని యొక్క కంట్రోల్లో, పూర్తిగా దేవుని యొక్క కంట్రోల్లో ఉంటే ఆ యొక్క అధికారం కిందికి మనం వస్తాం. దేవుడు చెప్తున్నారు, నా కుడి పక్కన మిమ్మల్ని పెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఆయన అధికారంలోకి మనం వచ్చి ఉండాలి. సో అది చూసుకోండి. ఇక్కడ యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే ఆయన దేవుని యొక్క మహిమని, ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడంట ఆ యొక్క ఆత్మవశుడై ఉండి ఫస్ట్ చూసింది ఏంటంటే ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒకరు ఉన్నారు, ఆసీనుడై ఉన్నారు. వారు ఎట్లున్నారంట, ఆయన రూపాన్ని ఎట్లా చూపిస్తూ వచ్చినాడు, ఎట్లా వర్ణిస్తూ వచ్చినాడు యోహాన్ గారు అంటే ఒకసారి చూసుకున్నాం. ఆయన యొక్క రూపాన్ని ఎట్లా వర్ణించుకుంటూ వచ్చినారంటే 4:3 చూసుకున్నాం. 4th chapter 3rd verse చూసుకున్నాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. ఎట్లా పోల్చినాడు ఆయన అంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంత పద్మరాగములు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొచ్చినాయంటే 2 స్టోన్స్ అంటారు. ఒకటి సూర్యకాంతం అనే ఒక స్టోన్, తర్వాత పద్మ రాగం అనే ఒక స్టోన్. ఈ 2 స్టోన్స్ చూపిస్తూ ఆయన యొక్క దృష్టి యోహాన్ గారి దృష్టి ఎట్లుందంట, ఆయన చూస్తున్న ఆ యొక్క రూపం ఎట్లుందంటే సూర్యకాంత పద్మరాగము వలె ఆయన చూస్తున్నాడంట. ఇప్పుడు మనము ఒక మనిషిని చూస్తున్నప్పుడు మనం ఏమి డిసైడ్ చేస్తాము అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాకింగ్ స్టైల్, లేకపోతే వాళ్ళ డ్రెస్ స్టైల్ ఇవన్నీ చూస్తాం. అక్కడ ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆ సింహాసనంలో కూర్చున్న వారు ఎట్లా ఉన్నారు అంటే సూర్యకాంత పద్మరాగముల వలె ఉన్నారంట. ఆ సూర్యకాంత పద్మరాగము అంటే ఏంటంటే 2 స్టోన్స్ లాగా ఉన్నాయి. ఆ 2 స్టోన్స్, నార్మల్ గా స్టోన్స్ కి ఉన్న లక్షణాలు ఏంటివి అంటే మార్పు లేని స్వభావం, దానిలో ఏం మార్చలేం. ఆ స్టోన్స్ ని, దాని యొక్క స్వభావాన్ని మార్చలేం. దానికి అంటూ అట్లనే ఉంటుంది. దాని యొక్క లక్షణాలు ఏంటంటే మార్పు లేని స్వభావం. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే విలువ. ఆ యొక్క రాయికి విలువ ఉంటది. అంతే కదా, మనం ఇప్పుడు రింగ్ కి మధ్యలో పెట్టాలంటే దానికి ఆ యొక్క స్టోన్ ని బట్టే వాల్యూ తెలుస్తుంది. సో కాబట్టి రెండు విషయాలు రాళ్ల గురించి ఏంటంటే 2 విషయాలు మనము మూలకు తల రాయి అన్నప్పుడు రాళ్ల గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అట్లాంటిదే 2 రాళ్ల గురించి చెప్పుకుంటూ వచ్చినాడు. రాళ్ళకి ఉన్న లక్షణాలు ఏంటి అంటే మార్పు లేని స్వభావం ఒకటి, రెండోది ఏంటంటే విలువ కలిగిన రాయి. సో ఈ 2 లక్షణాలు కలిగిన ఈ రాళ్ళ గురించి చూపిస్తూ ఏం చెప్తున్నారు అంటే సూర్యకాంతి పద్మరాగం. సూర్యకాంతి అంటే ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ స్టోన్. మనము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సూర్యకాంతి అంటే ఆ రాయి మీద సూర్యుడి కాంతి పడినప్పుడు అది అట్లనే రిఫ్లెక్ట్ అయిపోతుందంట. ఏదైతే దాని మీద పడుతుందో అది అట్లనే, అంటే దాంట్లో కొంచెం దాచిపెట్టుకోవడము అట్లాంటివి ఏముండవు. ఏదైతే పడుతుందో అది వెంటనే రిటర్న్ అవుతుంది. సో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే స్వభావం కాదు. ఈయనని చూస్తూ యోహాన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే
ఆయన సూర్యకాంతి వలె ఉన్నారు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గా, అంత క్లియర్ గా నాకు కనిపిస్తున్నారు. ఒకటి మనసులో పెట్టుకొని ఒకటి చేసే వ్యక్తి కాదు, లోపల హృదయంలో ఒకటి పెట్టుకొని ఆయన బయటికి ఒకటి చేసే వ్యక్తి కాదు. అంత ట్రాన్స్పరెంట్ గా ఆయన ఉన్నారు. సో అట్లాంటి రాయి కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. అంటే ఆ అంత వెలుగుకరంగా కనిపిస్తున్నారు అని చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు వెలుగుకరంగా అంటే కొన్ని చూసాం ఏంటంటే, వెలుగు ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో గాని, ఆ చుట్టుపక్కల గాని చీకటి అనేది కనిపిస్తదా? కనిపించదు. సో చీకటి లేని రాయిగా సూర్యకాంతి అనే ఒక స్టోన్ కనిపిస్తుంది. చీకటి లేని రాయిగా. సో చీకటి లేని రాయిగా ఉన్నప్పుడు నార్మల్ గా మనకు తెలిసి దేవుడు లోకంకి వెలుగై ఉన్నారు. సో ఆ టైంలో ఆ పరిస్థితిలో చీకటి ఉండదు. ఒకవేళ మన హృదయంలో చీకటి ఉంటే, మన ప్రవర్తనలో చీకటి ఉంటే, మన జీవితంలో చీకటి అనేది ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉండరు. మన జీవితంలో వెలుగుకరంగా మనం ఉంటే ఖచ్చితంగా చీకటి మన దగ్గర ఉండదు. చీకటి ఉంది అంటే వెలుగు మన దగ్గర ఉండదు. సో చీకటి ఉంది అంటే వెలుగు అంటే దేవుడు మన దగ్గర ఉండడు. అక్కడ లవోదికయ సంఘం వారు అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళు తలుపు మూసుకొని ఉన్నారంట. అంటే చీకటిలలో వాళ్ళు ఉన్నారు. అంటే పాపములలో వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎంత నాక్ చేస్తున్నా కూడా, దేవుడు ఎంత తలుపు తడుతున్నా కూడా వాళ్ళు తెరవలేని పరిస్థితి. ఎందుకంటే వెలుగుకరంగా దేవుడు బయట ఉన్నప్పుడు లోపల జరుగుతున్న పరిస్థితులు ఏంటివి? చీకటికి అంటే పాపానికి సూచిస్తున్నాయి. సో ఇక్కడ ఆయన రాయి ఎట్లుందంటే చీకటి లేని రాయి, అంటే పూర్తిగా వెలుగుకరంగానే ఉంటది. అంటే ఆయన యొక్క ఫేజ్ ఎట్లుందంట, ఆయనని ఎట్లా చూస్తున్నాడు యోహాన్ గారు అంటే సూర్యకాంతి వలె ఉన్నాడంట ఆయన. సో సూర్యకాంతిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే చీకటి ఉండదు. సో దేవుడు వెలుగుకరంగా ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్ లో, ఆ యొక్క పరిస్థితులలో, ఆ యొక్క ఎన్వైరన్మెంట్ లో ఎక్కడ కూడా చీకటి ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే వెలుగు ఉంటుందో మార్గము అలజడిగా ఉండదు. మార్గం అనేది సరళంగా ఉంటది. మార్గం అనేది క్లియర్ గా కనిపిస్తుంది మనకు. చీకటి ఉంటే మనం ఏం చేస్తాము? కాలు అట్లా ఇట్లా అట్లా ఇట్లా పెట్టుకొని తడుముకుంటూ చూస్తాం. తడుముకుంటూ వెళ్తాం కూడా. సో వెలుగు ఉంటే మనం ఎట్లా పోతాం అంటే క్లియర్ గా, మనం అసలు కనీసం ఆ రోడ్డును చూడకుండానే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ పోయేటోళ్ళం ఎప్పుడు వెలుగు ఉంటే. సో దేవుడు అంటే ఈ యొక్క కాంతి ఎట్లుందంట, ఈ యొక్క సూర్యకాంతి ఎట్లుందంట, దేవుడు మనకి మార్గాలు చూపించే లాగా కాంతి ఉందంట. మార్గాల్ని చూపించే దేవుడు మనకి అట్లా వెలుగుకరంగా కనిపిస్తున్నారు. మూడోది ఏంటి అంటే ఆరోగ్యం కలుగజేసే ఆ యొక్క వెలుగు. ఆరోగ్యం కలగజేసే, ఏందబ్బా ఆరోగ్యం కలగజేస్తారని నేను ఆలోచిస్తున్నప్పుడు, ఒక బిడ్డని పుట్టినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఇంక్యుబేటర్ లో పెడతారు. అక్కడ దేనికి పెడతారంటే వెలుగు. అక్కడ ఒక లైట్ ని పెడతారు. ఆ లైట్ ని నుంచి వాళ్ళకి జీవం వచ్చేలాగా. సో అక్కడ ఇంక్యుబేటర్ పెట్టింటారు. సో అట్లా బేబీకి కానీ లేకపోతే ఎవరన్నా అట్లా వెలుగుకరంగా లేని వారికి అని అట్లా లైట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆరోగ్యం మంచిగా ఉండటానికి అట్లా పిల్లల్ని అట్లా పెడతారు. సో దాని నుంచి, వెలుగు నుంచి మనకి ఏమొస్తుంది అంటే ఆరోగ్యం వస్తుంది. వెలుగు నుంచి ఏమొస్తుంది అంటే మన మార్గాలను మనం క్లియర్ గా చూసుకోగలుగుతాం. వెలుగు నుంచి ఏమొస్తుంది అంటే మనము చీకటి మార్గాలలో లేకపోతే చీకటి లేని పరిస్థితులలో మనము ఉండగలుగుతాం. ఇంకొకటి ఏం చూపిస్తుంది ఆ రాయి అంటే జీవంని చూపిస్తుంది. ఇక్కడ యోహాను 8వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే ఆత్మ ఆత్మ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చచ్చిపోవాలంటే మనలో మనలో ఏముండాలంటే జీవం అనేది ఉండాలంట. సో మన ఆత్మీయ జీవితం చచ్చిపోకుండా ఉండాలి అంటే మనలో జీవం ఉండాల. సో మన ఆత్మీయ జీవితం మంచిగా ఉండి, మన ఆత్మీయ జీవితం దేవునిలో ఉండి, దేవునిలో నడుస్తూ, దేవుని వాక్యాలు వింటూ అట్లా మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంచుకోవాలి అంటే మనలో ఏముండాలా? జీవపు వెలుగు ఉండాలా. సో అటువంటి వెలుగుకరమైన ఈ యొక్క సూర్యకాంతిని ఆయన చూస్తూ ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తూ వచ్చినారు. సెకండ్ రాయి ఏంటి అంటే పద్మరాగం అనే రాయి. పద్మరాగం అంటే మనము అక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా చాలా రెడ్ కలర్ లో ఉంటది. ఎట్లా అంటే బ్లడ్ రెడ్ కలర్ అంట. సో అట్లాంటి కలర్ లో ఉంటది. అది ఏం చూపిస్తుంది? ఎందుకు ఆ యొక్క పదాన్ని, ఆ యొక్క స్టోన్ ని యూజ్ చేస్తూ వచ్చినారంటే రక్తాన్ని సూచిస్తుంది. సో మనము మన యొక్క పాపాలని, మన యొక్క మనం చేసిన తప్పిదములని మనం ఎప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటాము అంటే ఆ యొక్క శిక్షను మనము తొలగించుకోవాలా, లేకపోతే మనం చేస్తున్న పాపాన్ని మనము
తొలగించుకోవాలా, రిపెంట్ అవ్వాలా ఎప్పుడు వస్తుంది అంటే ఆ యొక్క రక్తాన్ని చూపిస్తూ, ఆ యొక్క స్టోన్ ని చూపిస్తూ, ఇదో పాపానికి విమోచన ఎవరు అంటే ఇదో ఈ మనిషే, ఈ యొక్క పద్మరాగం వంటి ముఖము కలిగిన ఆయన, లేకపోతే పద్మరాగంని పోలుస్తూ వచ్చిన ఈ మనిషి దగ్గర మాత్రమే పాపానికి విమోచన కలుగుతుంది అని చెప్పి అనే ఒక మాట వస్తుంది, పాపానికి విమోచన. సెకండ్ థింగ్ ఏంటంటే న్యాయానికి తీర్పుని చూపించే ఆయన. దేవుడికి ఇప్పుడు నార్మల్ గా ఒక మనిషికి రెండు ఫేజ్లు ఉంటాయి. మంచి చూపిస్తే మంచి చేస్తాం, రెండోది ఏంటంటే చెడుని చూపిస్తే చెడుగానే చెప్తారు కదా, నాలో రెండు ఫేజ్లు ఉన్నాయి, మంచిని చూసినావు అంతే, నువ్వు చెడుని చూడలే, నాలో ఇంకొక ఫేజ్ ఉంది అది చూడలే. సో దేవుళ్ళు కూడా రెండు ఫేజ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మంచిగా చెప్పినట్లే విన్నాం అనుకోండి, మనం పాపం చేసిన దేవుడు క్షమిస్తాడు. అట్లా కాకుండా మన పాపాన్ని మనం చేస్తున్న పాపం ఇంకా 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 దాంట్లోనే ఉండి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం అనుకోండి, పాపాన్ని సహించే దేవుడు కదా, ఆయన తీర్పుని తీస్తాడు. ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తాడు, క్షమిస్తాడు. అబ్బా నా బిడ్డ ఒకసారి పాపం చేసింది, క్షమించేయాలా, ఇంకా మళ్ళీ చెయ్యనని ఒప్పుకుంది అని. మళ్ళీ అదే పాపం చేసామనుకో ఇంకొక ఫేజ్ ఉంటుంది ఆయనకి, తీర్పు తీర్చే ఫేజ్, ఆ ఫేజ్ లో తీసుకొని పోతారు. సో అట్లా ఈ యొక్క రెండు రాళ్ల గురించి చూపిస్తూ వచ్చారు. ఒకటేమో సూర్యకాంతి అంటే వెలుగుని సూచిస్తుంది. వెలుగులో ఏముంటదంటే చీకటి ఉండదు. వెలుగులో ఏముంటదంటే ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది, దేవుని యొక్క మార్గంలో నడిపిస్తుంది. మూడోది ఏంటి అంటే ఈ యొక్క వెలుగులో జీవం ఉంటది. సెకండ్ రాయి చూసుకుంటే పద్మరాగం, ఈ యొక్క రాయి ఒక రక్తాన్ని సూచిస్తుంది. సో మన పాపంలని మనము విమోచించుకోవాలి అంటే, మన పాపంలోకి విమోచన దొరకాలి అంటే ఆయన యొక్క రక్తం కిందికి వస్తేనే. సెకండ్ థింగ్ ఏంటంటే న్యాయం తీర్చే ఒక సూచన లాగా కనిపిస్తుంది. న్యాయం తీర్చేలాగా అంటే, న్యాయం తీర్చడం అంటే ఏంటంటే ఆయన మనం చేసిన పాపాలన్నీ క్షమిస్తూ వస్తున్నారు. మళ్ళీ మళ్ళీ సేమ్ పాపంని మనం రిపీట్ చేస్తూ ఉంటే, క్షమించమని కోరింటాము, మళ్ళీ అదే పాపాన్ని చేస్తున్నప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి రెడీగా ఉంటారు. సో ఎప్పుడు ఆయన పాపాన్ని సహించరు, తీర్పు ఖచ్చితంగా తీరుస్తారు. ఏమైతే మనం రిపెంట్ అవుతామో, ఏమైతే మనం క్షమించమని అడుగుతామో అవన్నిటికి ఓకే క్షమిస్తారు. కానీ అదే పాపాన్ని చేస్తుంటే మన ఫాదర్ గాని మన టీచర్ గాని తప్పులు చేస్తూ ఉంటే మనల్ని కట్టబెట్టి కొడతాడు, బెల్ట్ తో కూడా కొడతారు. సో అట్లాంటి పరిస్థితులలో మన వాళ్ళు సొంతం వాళ్ళే ఉంటే, అట్లాంటిది మనం సృష్టించుకున్న ఆయన తీర్పు తీర్చడా ఖచ్చితంగా. ఆయన ఇంకొక ఫేజ్ లో ఏంటి అంటే తీర్పు తీర్చడం జరుగుతుంది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మూడో వచనంలో ప్రకాష్ ఎట్లుందంట ఆయన ఫేస్, ఆశ్చర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించెను. సో ఇక్కడ మరకతము వలె ఇంద్రధనస్సు వంటి ఆ ఇంద్రధనస్సు సింహాసనాన్ని ఆవరించిందంట. సో ఆ యొక్క సింహాసనం చుట్టూ ఏముందంట, ఇంద్రధనస్సు ఉంది. మామూలుగా ఇంద్రధనస్సు అంటే ఇంకొక ట్రాన్స్లేషన్ బైబిల్ ఏముందంటే మేఘ ధనస్సు అని ఉంది, మేఘ ధనస్సు అని. ఎందుకు ఇంద్రధనస్సు అని ఇట్లా రాసినారంటే, బ్రాహ్మణ కొంచెం హిస్టరీ చూస్తే బ్రాహ్మణ వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వాళ్ళు చదువుకున్న లాంగ్వేజ్ లో వాళ్ళకి ఇంద్రధనస్సు అని. మనం ఏం చేస్తాం మామూలుగా ఇట్లా డిబేట్ చేసే వాళ్ళు అయితే ఏమంటారంటే ఇంద్రుడు కూడా వచ్చినాడు మీ బైబిల్లో అని డిబేట్ చేస్తారు. కానీ ఇది అట్లాంటిది కాదు. బ్రాహ్మణులు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినప్పుడు వచ్చిన మనం ఊత పదాలు అంటాం కదా, అట్లా వాళ్ళు నేర్చుకున్న లాంగ్వేజ్ అనమాట, అంతే అది. దాన్ని ఇంకొక ట్రాన్స్లేషన్ దాంట్లో ఏం రాసిన అంటే మేఘ ధనస్సు. సో అక్కడ ఏం చూపిస్తుంది, మేఘ ధనస్సు ఏం చెప్తుంది అక్కడ అంటే, ఇక్కడ చూస్తే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించెను. సింహాసనాన్ని ఆవరించడం, ఇక్కడ మేఘ స్తంభము, ఇంద్రధనస్సు అంటే మనకందరికి తెలుసు ఏంటిది. ఇంద్రధనస్సు అంటే రెయిన్బో. సో భూమి మీద ఎప్పుడు రెయిన్బో వస్తుంది అంటే, ఎప్పుడైతే రెయిన్ వస్తుందో, రెయిన్ వచ్చే ముందు సూచనలు ఇస్తుంటది ఆ రెయిన్బో. సో మనకు కనిపించేటివి ఏంటివి, రెయిన్బోలో విబ్జిఆర్ కనిపిస్తుంది. సో అన్ని కలర్స్, ఆ కలర్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించెను. ఒకటి ఏంటంటే పరలోకంలో వర్షాలు గాని, లేకపోతే అక్కడ మేఘాలు గాని ఇవన్నీ ఉన్నవి అని ఎక్కడ మనం చూడాల. మేబీ ఇంకా ఏమన్నా చూస్తామేమో తర్వాతలలో కూడా, ఇప్పుడు దాకా అయితే మనం చూడాల. మేఘాలు ఉంటాయి పరలోకంలో, అక్కడ వర్షాలు పడతాయి, ఇవన్నీ ఏం చూడాల. కానీ భూలోకంలో వర్షం పడకపోతే రెయిన్బో రాదు, వర్షం పడే ముందు రెయిన్బో రాదు. సో వర్షం పడే ముందు మాత్రమే రెయిన్బో వస్తుంది, వర్షం పడకపోతే రెయిన్బో రాదు. సో అట్లాంటిది భూలోకంలో
భూలోకంలో మాత్రం మామూలుగా రెయిన్ బో అంటే ఏంటి అంటే రెయిన్ పడే ముందు అది వస్తుంది ఇంద్రధనస్సు. సో రెయిన్ పడే ముందు ఆ యొక్క విబ్జిఆర్ అనే కలర్స్ అన్ని వస్తాయి. అట్లాంటిది పైన పరలోకంలో అట్లాంటివి ఏవి లేకపోయినా ఒక ఇంద్ర ఇంద్ర ఇంద్రధనస్సు ఒకటి కనిపిస్తుందంట. ఎట్లా ఉందంట ఆ ఇంద్రధనస్సు? మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు. మరకతము అని ఒకసారి సర్చ్ చేస్తే ఏంటంటే గ్రీన్ కలర్ అంటది. మరకతము అంటే ఏంటంటే గ్రీన్ కలర్. ఆ కలర్ ని చూపిస్తూ, ఇక్కడేమో రెయిన్బో అంటే చూస్తే అన్ని కలర్స్ కనిపిస్తాయి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ అక్కడ మరకతము అంటే ఏంటంటే గ్రీన్ కలర్ లో ఉన్న ఒక ధనస్సు కనిపిస్తుంది. అంటే అది ఏంది చూపిస్తుంది అంటే, నార్మల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. హాస్పిటల్లో చూస్తే ఆపరేషన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ గ్రీన్ కలర్ ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు కొన్ని కలర్స్ వచ్చాయి, మళ్ళీ పింక్ కలర్ ఇట్లా అంతా. మామూలుగా అయితే గ్రీన్ కలర్ ఏం చూపిస్తుంది అంటే ఒక జీవానికి సూచిస్తుంది. జీవం పోస్తున్నాం మేము అన్నట్లు వాళ్ళు ఒక ఒక యూనిఫామ్ లాగా గ్రీన్ కలర్. ఇప్పటిదాకా మేము చూసిన హాస్పిటల్స్ లో అయితే గ్రీన్ కలర్ మాత్రమే ఉంది. ఇప్పుడు కొత్తగా పింక్ కలర్ కూడా వస్తుంది. సో ఏం చూపిస్తుంది అది అంటే జీవాన్ని చూపిస్తుంది ఆ యొక్క గ్రీన్ కలర్. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనాన్ని ఆవరిస్తుందంట. సింహాసనం చుట్టూ ఏముందంటే ఒక గ్రీన్ కలర్ లాగా ఇంద్రధనస్సు వచ్చేసింది. ఎందుకు ఇంద్రధనస్సు గ్రీన్ కలర్ లో వచ్చింది? ఏంది ఆ యొక్క గ్రీన్ కలర్ సూచిస్తుంది? ఏంటిది? ఎందుకు అట్లా రావటము అంటే, ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే, ఇక్కడ నోవ నోవహు ఏం చేశాడంట, ఆయన ఒక నిబంధన, ఒక కృతజ్ఞతగా ఒకటి చేసుకున్నాడంట. ఏంటంటే, నా పిల్లల్ని, నా యొక్క కుటుంబాన్ని, నేను పంపించిన ఈ యొక్క జీవుల్ని అన్నిటినీ కాపాడినవు అని చెప్పి ఒక నిబంధన, ఒక కృతజ్ఞతాస్తుతులుగా ఆయనకి ఒక బలిని అర్పించినాడంట అప్పట్లో. ప్రళయము తరువాత ఒక ధనస్సు, అంటే ఒక ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపించినప్పుడు ఫస్ట్ ఇంద్రధనస్సు, ఫస్ట్ రెయిన్బో అప్పుడే వచ్చింది. ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే ఫస్ట్ ఇంద్రధనస్సు అక్కడే చూసాం. అక్కడ ఒక కృతజ్ఞతాస్తుతులుగా ఒక బలిని అర్పించుకున్నాడంటే ఎవరు? నోవహు. ఆయన ఏం చేసినాడంటే, భూమి మీద ఇట్లా ఏమీ రాకుండా నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి, ఎట్లా ఇట్లాంటి వరదలు కానీ, ఇట్లాంటి ఫ్లడ్స్ కానీ, ఇట్లాంటి తుఫాను కానీ, లేకపోతే ఇట్లా మొత్తం ఈ ప్లేస్ అంతా ఇట్లా నాశనం అయిపోయే ఆ పరిస్థితిని మళ్ళీ ఎప్పుడు రాదు అని చెప్పి ఒక ప్రామిస్ ని తీసుకున్నాడు. అప్పుడు అదే ఏం చెప్తున్నాం అంటే నిత్య నిబంధన, ఆ యొక్క కృపలో మనం ఉన్నామంట. కానీ ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఇంకెప్పుడు రానియము అన్నారు కదా. ఎప్పుడు నేను ఆ యొక్క దాన్ని గుర్తు చేసుకోను, ఆ యొక్క నిబంధన ఏదైతే ఇచ్చినానో అది మేఘ ధనస్సు లాగా గుర్తుండిపోతుంది, ఇంకెప్పుడు దాన్ని అట్లాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ నేను ఇప్పటి వరకు రిపీట్ చెయ్యను అని ఎప్పుడైతే దేవుడు ప్రామిస్ చేశాడో, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ తీసుకురాల. ఇప్పుడు చూస్తున్న ఈ ఈ యాడ్స్ లో కానీ, అడ్వర్టైజ్మెంట్ లో కానీ, లేకపోతే వస్తున్న పాపంలలో కానీ చూస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇది ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ అని ఒకటి కనిపిస్తుంది. కొత్తగా వస్తున్న క్రైమ్స్. వాళ్ళు ఎవరున్నారు అంటే దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత పాపాలు చేస్తున్నారంటే ఒకసారి మనము అది కొట్టి దాంట్లో చూస్తే ఎంత పాపాలు అంటే, ఆ పాపాలకి అప్పుడు నోవహ్ టైంలో చంపేసిన లాగా కాకుండా దానికి ఎట్లా అంటే ఒక 90% చంపినా మనము దానికి రెడీగా తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అంత పాపాలు జరుగుతున్నాయి సైలెంట్ గా. పబ్లిక్ అసలు బయటికి ఎక్కడ తెలియకుండా అవుట్ ఆఫ్ ఐలాండ్స్ లో, ఇంకా చాలా దూరం ప్లేసెస్ లో పెద్ద పెద్ద వాళ్ళు బయటికి రానియకుండా చేస్తున్న పాపాలు జరుగుతున్నాయి. అయినా కూడా దేవుడు మన మీదకి అటువంటి శాపం గాని, అటువంటి ప్రాబ్లమ్స్ గాని, లేకపోతే ఆ టైంలో నోవహు ఉన్న టైంలో చేసినటివి ఇప్పటిదాకా మనకి ఇంకా అట్లాంటి మన మొత్తం ప్రపంచం అంతా కూలిపోయేలాగా ఎప్పుడు తీసుకురాలి. ఎందుకంటే అప్పుడు నోవహ్ ఏం చేశాడంట, బలిని అర్పించాడంట. ఇంకెప్పుడు దీన్ని తీసుకురావద్దు ప్రభు అని ఆ ప్రామిస్ ని దేవుడు ఇప్పటిదాకా మన మీద ఏం పెట్టాడంట, మేఘ ధనస్సుని ఉంచి పెట్టాడు. అంటే ఏ ప్రాబ్లం, ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం రాకుండా.
అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే అననీయ వాళ్ళు ఏం చేశారు, చిన్న అబద్ధం చెప్పారు వాళ్ళంతే. అబద్ధం చెప్పిన దానికే అప్పుడు చంపేశారు. సో ఇప్పుడు ఉన్న ఈ యొక్క కాలంలో ఈ యొక్క కొత్త నిబంధన లేకపోతే కృప కింద ఉన్న మనము ఒక్క అబద్ధం చెప్పిన వారమైతే ఖచ్చితంగా చచ్చిపోయే వాళ్ళమే. కానీ ఆయన యొక్క కృప కింద ఆయన యొక్క జీవం అంటే మరకతము అనే ఒక ఇంద్రధనస్సు, మరకతము అనే ఒక మేఘ ధనస్సు కింద మనం ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి అపాయం లేకుండా, ఏ ప్రాబ్లం రాకుండా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పాపాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నారంటే ఆయన అట్లా కాచుకుంటున్నాడు మనల్ని. ఆయన యొక్క ఇంద్రధనస్సు కింద ఆయన యొక్క మరకతము అంటే ఒక జీవాన్ని సూచిస్తున్న ఒక మరకతము కింద, ఒక ఇంద్రధనస్సు కింద మనల్ని ఉంచుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే కృపాసనము అంట. ఇప్పుడు మనము ధర్మశాస్త్రానుసారంగా లేము, కృపాసనము కింద మనం ఉన్నామంట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట, వదిలిపెట్టేస్తున్నాడంట. మనం ఏం చేస్తామంటే దానికి అడ్వాంటేజ్ తీసుకొని, వదిలిపెట్టేసినాడు కదా అని అడ్వాంటేజ్ తీసుకొని మనం ఏం చేస్తాం, కనీసము ఆయనకి సమయం ఇవ్వకుండానే మన డేని గడిపేస్తూ ఉంటాం. అసలు ఆయన యొక్క ప్రియారిటీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకి పొద్దున్న లేచిన నుంచి మన యొక్క జాబు, మన యొక్క పనులు ఇవే మనము దానిలోనే మనం ప్రియారిటీగా తీసుకుంటున్నాం. కానీ ఆయనకి ఇయ్యాల్సిన టైంని మాత్రం ఆయనకు ఇయ్యటంలా. నేను ఇన్ని చేస్తున్నా మీకు, ఇట్లా ఉన్నా, నేను ఇంత మంచిగా ఉన్నా, అసలు అన్ని విడిచిపెట్టి యోహాన్ గారు అక్కడ కూర్చొని ఆయన ఆత్మవశుడై ఉండి సింహాసనం మీద ఒక ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే సూర్యకాంతి పద్మనాభంలోనే పోలి ఉన్నాడు. ఆయన మరకతము వలె ఇంద్రధనస్సు ఆవరించి సింహాసనం మీద ఆవరించి ఉందంట. సో మనం అందరము ఎందుకు ఆ సింహాసనం ఉంది అంటే మనం చేసిన పాపాలు మనం పరలోకానికి పోయినప్పుడు అవి ఉండకుండా ఒక జీవం అనే ఒక ఇంద్రధనస్సుని వేసి పెట్టున్నాడు. మనం ఆ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఎటువంటి పాపం లేకుండా, ఎటువంటి తీర్పు లేకుండా, ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా మనము దేవుని దగ్గర పోయి కూర్చోడానికి, ఆ యొక్క సింహాసనంలో మనం కూర్చోడానికి మనము ఆయన ఒక మరకతం అనే ఒక ఇంద్రధనస్సుని పెట్టి ఉన్నాడు ఆ యొక్క సింహాసనాల మీద. అట్లా ఉందంట ఆ యొక్క సింహం. సో ఇప్పటికి కూడా మనం ఇంకా పాపంలలో ఉండి ఇంకా మారు మనసు పొందక, ఇంకా దేవుని దగ్గర మనం అడుక్కోకుండా ఇంకా ఉంటే దేవుడు తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు. ఆయన క్షమిస్తారు. ఇంకొక ఫేజ్ లో ఆయన తీర్పు కూడా తీరుస్తారు. సో ఒకవేళ మనం ఇంకా పరిస్థితులలో ఉంటే, ఇంకా దేవుడు క్షమిస్తాడు అనే ఒక అడ్వాంటేజ్ తీసుకుంటే, ఆయన తీర్పు తీర్చే దేవుడు కూడా ఉన్నారు. ఆయన కోపం, ఆయన రోషం కలిగిన దేవుడు. అట్లాంటి మనిషి ఆయన అట్లా కూడా చేయగలుగుతాడు. కానీ మనము మన ఎంత లిమిట్స్ లో మనం ఉండాలంటే ఆయన యొక్క ఆయన యొక్క మాటలకి, ఆయన యొక్క పనులకి, ఆయన యొక్క అనుభవాలని మనం చూస్తూ, మనం రోజు మన యొక్క లైఫ్ లో మనము ఎక్స్పీరియన్స్ అవుతూ దానిని కరెక్ట్ చేసుకుంటూ మనం ఉంటే మనం కానీ ఆ సింహాసనంలోకి ఎక్కలేం. ప్రతిరోజు మనం కరెక్ట్ చేసుకుంటే ఆ సింహాసనానికి పోతాం. ఆ సింహాసనం ఎట్లుందంట, మరకతము వలె ఇంద్రధనస్సు ఆవరించి ఆ సింహాసనాన్ని చుట్టూ ఉందంట. సో అట్లాంటి సింహాసనం కింద మనం వెళ్తున్నాం కాబట్టి, ఎట్లా వెళ్ళాలి కాబట్టి మనము దేవునికి సమయం ఇద్దాం. మనం పూర్తిగా మనము సరెండర్ చేసుకున్నాం. మన యొక్క శరీరము పూర్తిగా ఆయన కొరకే ఆయనకి మాత్రమే మహిమకరంగా ఉండటానికి అట్లాంటి పరిస్థితులలో మనం ఉందాం. ఈ యొక్క రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన 2 రాళ్ల వలె పోలి ఉన్నారు. ఒకటి సూర్యకాంతి అనే రాయి ద్వారా, అంటే లోపల ఒకటి బయట ఒకటి చేసే దేవుడు కాదు, అన్నిటికీ క్లియర్ గా ఉండే దేవుడు. తర్వాత పద్మరాగం వంటి పోలికను కలిగి ఉన్నవారు. అంటే ఆయన మనల్ని తీర్పు తీర్చే దేవుడు, మన పాపాలని విమోచించే దేవుడు. సో అంత ధైర్యంగా, అంత ఏదన్నా మనము చేయాలి అంటే మన డాడీ మనకి సపోర్ట్ ఉంటారు. మనం ఏదైనా తప్పు చేసి వచ్చినా కూడా మనల్ని క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకునే డాడీ. సో అట్లాంటి డాడీ మనకున్నారు. ఆయన మన పాపాలని విమోచించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పడి మనము క్షమాపణ అడిగి రిపెంట్ అయ్యి మనము ఆ యొక్క మరకతం అనే ఒక ఇంద్ర ధనస్సు కిందకు మనము ఆ యొక్క సింహాసనంలోకి మనం రావాలి అంటే మనము మన పాపాలను ఒప్పుకొని, ఆయన తీర్పులోనికి మనం వెళ్లకుండా మన పాపాలను మనం ఒప్పుకొని ఆయనకు మనం పూర్తిగా సరెండర్ చేసుకున్నాం. రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఉంచిన. ఆమె ఎవరైనా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన.